హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ వచ్చేసి తిరుమలలో ఉన్నటువంటి మరో పుణ్యక్షేత్రమైన కపిలతీర్థానికి అయితే మనం చేరుకున్నాం. ఈ కపిలతీర్థం వచ్చేసి మనకు తిరుపతి నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ స్వామివారు ఆ పరమేశ్వరుడు కపిలేశ్వర స్వామిగా అయితే మనకు దర్శనం ఇస్తాడు. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి అయితే మనకైతే ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ మరో విశేషం ఏంటంటే మనకు దేవాలయానికి మధ్యలోనే పుష్కరిణి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పుష్కరిణిలోకి వాటర్ అనేది కొండల పైనుంచి ఒక జలధారలా వచ్చి అవి పుష్కరిణిలో అయితే కలవడం జరుగుతుంది. ఎవరైతే ఆ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారో వారి యొక్క పాపాలు తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము. మేమైతే పుష్కరంలో స్నానం అయితే చేసేసి ఆ కపిలేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. మా దర్శనం వచ్చేసి 40 మినిట్స్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. ఈ కపిలతీర్థం చేరుకోవడానికి మనకు తిరుపతి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆర్టీసీ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్, అలాగే ఆటోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి మనకు 20 నుండి 25 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే తిరుపతిలో చూడాల్సినటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి మనది డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.